వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్తో హాయి. కాళేశ్వరంలో బాంబులు పెట్టారన్న కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ వరుస కౌంటర్లు ఇస్తోంది. సిబిఐ చేత విచారణ చేయించాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రాజెక్టులు నిర్మిస్తుంది కానీ కూలగొట్టదని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. ఇది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. ఇక అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రే పడితే ఇగో కాంగ్రెస్ వాడేమో దున్నపోతు ఈనింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టే ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. ఇలా కేటీఆర్ అడుగుతున్నట్టుగా కాళేశ్వరంలో గల బాంబులు పెట్టినట్టయితే కేటీఆర్ మాటను ఒక పిటిషన్ గా తీసుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, సిబిఐ విచారణ చేయించండి. కాంగ్రెస్ పార్టీపై అపనింద మోపుతా ఉన్నాడు. అధికారంలో ఉన్నది వాళ్ళు, ప్రాజెక్టులు నిర్మించడం విఫలమైతే ఆ చెడ్డ పేరు కాంగ్రెస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు నిర్మిస్తుంది, కాంగ్రెస్ ప్రాజెక్టులను కూలగొట్టదు. ఇది కాంగ్రెస్ చరిత్ర. 22/10/2023 అంటే మీ ప్రభుత్వంలో ఆ రోజు అక్కడున్నటువంటి ఒక అసిస్టెంట్ ఇంజనీరు లోకల్ పోలీస్ స్టేషన్లో ఏ రోజైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో ఆ రోజు వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు కంప్లైంట్? పెద్ద శబ్దాలతోటి అక్కడ ఏదో జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇప్పించినటువంటి ప్రయత్నం మీరు చేసినట్టు, అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రజలకు తెలుసు. మీరు నిజంగానే మీ మాటలలో చిత్తశుద్ధి ఉండి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్న ఆలోచన మీకు ఉంటే ఉట్టిగానే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం కాకుండా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఉండడమే కాకుండా అబద్దాలను ఇలా ప్రోపగండా చేయడంలో కేటీఆర్ దిట్టగా మారింది. కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం బ్రిడ్జి మేడిగడ్డ దగ్గర కట్టింది కూల్చిండ్రని చెప్పి ఒక ఏమంటాము పనికిరాని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిండ్రు. మీరు మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సిబిఐకి లేఖ రాయండి. మీరు